మోషే సువాసములోని 6వ దినము, నిర్గమకాండము 6వ అధ్యాయము. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలువేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలు మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెబుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తులకు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొనవలెను. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పాను. అయితే వారు మనోవాక్యములను బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే చిత్తగించెము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు. మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినడని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లనెను, ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలు యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను, హానోకు పట్ల హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, యెహూదు, యాకీను, సోహారు, కనాను. స్త్రీ కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారులు పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏమనగా గెర్షోను, కహాతు, మరారి. లేవి మాట 30 ఏండ్లు బ్రతికెను. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశముల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సాహారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 130 ఏండ్లు బ్రతికెను. మొరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనతి అయిన హెకేబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ఇస్సాహారు కుమారులు కోరాహు, సెపగు, జిక్రి, ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, పిత్రి, అహరోను, అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియనైన ఎలీషాబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఆదాబును, అబిహును, ఎలియాజారును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అసీరు, ఎల్కానా, అబియా, షావులు. వీరు కొరాహీలు కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతెను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనుకు ఫిరేహాసును కనెను. వారు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలు వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించిన వలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు. వీరు ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున
యెహోవా, నేను యెహోవాను, నేను మీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యం గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినడని యెహోవా సన్నిధిని పలికెను. ప్రార్థన. మా విషయమై ఎంతటి ప్రయాసమునకైనను ఓర్చుకొని పనిచేయుచున్న తండ్రి, నీకు వందనములు. నీ ప్రయాసలో నీ ప్రేమను, అంతేగాక నిన్ను నీవును పూర్తిగా వెల్లడి చేసుకున్న సర్వోన్నతుడైన తండ్రి, నమస్కారములు. నీవలే మేమును నీతో నిత్యముండుటకు నేటి దిన వర్తమానముని పని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు హెబ్రీయునితో ఐగుప్తుడు పోట్లాడుచుండగా అతనికి కోపం వచ్చి ఐగుప్తుని చంపి మిద్యాను దేశము పారిపోయాను. ఇక్కడ మోషే తాను స్వయముగా చేసిన పని కలదు. రాజునకు భయపడుట, పారిపోవుట ఉన్నది. 3వ అధ్యాయములో అంతా దేవుడు చేసినదే కనబడుచున్నది. దైవ ప్రత్యక్షత. దేవుడు మోషే మోషే అని పిలుచుట. ఇది పరిశుద్ధ స్థలము. నేను మీ దేవుడను, మీ మొర విన్నాను, మీ దుఃఖము తెలుసును, మిమ్మను విడిపించుదును, అందుకే దిగి వచ్చినాను, హింస చూచినాను, నిన్ను పంపుదును, నీకు తోడయ్యుందును, నా పేరు ఉన్నవాడు నా ప్రజలకు సంభవించినది చూచినాను, నా చెయ్యి చాపుచున్నాను, ఐగుప్తులకు హెబ్రీయులపై కటాక్షము కలగ చేసేదను. ఇన్ని మాటలు దేవుడు మోషేతో మాట్లాడెను గనుక ఇవన్నీ మనకు కావలసినవే. 3వ అధ్యాయములో దేవుడు మన కొరకు చేసేది అంతా ఉన్నది. పాత నిబంధనలో ఇది అద్భుతకరమైన అధ్యాయము. ఇది అనేక వాగ్దానములు గల అధ్యాయము. దేవుడి స్వయముగా పనిచేసే అధ్యాయము. దేవుడింత కాలమునకు తన పేరును బయలుపరిచిన అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయములో తన పేరు ఆయన బయలుపరచలేదు. నేను ఉండేవాడను, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడను, ఎప్పుడు పడితే అప్పుడు ఉండువాడను, ఎలాగ పడితే అలాగూ ఉండే దేవుడను, ఏది పడితే అది చేసే దేవుడను అని ఈ అధ్యాయములో బయలుపరిచాను. 3వ అధ్యాయమునకు ఉండే దేవుని అధ్యాయము అనే పేరు. అన్నిటికీ నేనే ఉన్నాను, మీకు నేను ఉన్నాను అనే గొప్ప అధ్యాయము. క్రొత్త నిబంధనలోని రోమా 7వ అధ్యాయమును, పాత నిబంధనలో నిర్గమకాండము 2వ అధ్యాయమును సమానము. నిర్గమకాండము 3వ అధ్యాయము రోమా 8వ అధ్యాయమునకు సమానము. రోమా 7వ అధ్యాయములో మనిషి నేను 10 ఆజ్ఞల ప్రకారము చేసి మోక్షమునకు వెళ్ళగలను అని తలంచును. అయితే రోమా 8వ అధ్యాయములో మనిషి ఆ ప్రకారము చేయలేడు గనక దేవుడే మనిషిని 10 ఆజ్ఞల ప్రకారము నడవజేయను, అంతా దేవుడే చేసి పెట్టును అని ఉన్నది గనక యోహాను 14:14 ప్రకారము నా నామమున ఏది అడిగితే అది చేస్తాను అని వాగ్దానం చేశావు కదా ప్రభువా అని మనిషి అనవలసినదే. నేను నమ్ముచున్నాను ప్రభువా, అవును ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాను, నా స్వంతముగా అయితే ఏమి చేయలేను, కానీ నీ వాగ్దానము నమ్మి స్తుతిస్తే అన్నీ చేయగలను అని అనవలెను. అందుకు అవసరమైన విధేయత కూడా ఉండవలెను. పొదలో మంటయున్నది కానీ పొద కాలిపోలేదు. అలాగే ఇశ్రాయేలుకు శ్రమ ఉన్నది కానీ నశించలేదు, వృద్ధి పొందుచున్నారు. దీనికి గుర్తుగా ప్రభువు మోషేకు పొద చూపాను. మంటయుండెను కానీ పొద కాలలేదు. మోషేకు 80 సంవత్సరముల వయసులో ఇది చూపాను. పొద మధ్య దేవుడు ఉన్నందున పొద కాలలేదు. అలాగే ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నందున వారు నశించలేదు, మేళ్ళే పొందిరి. అలాగే క్రైస్తవులకు శ్రమయుండును కానీ నశించరు. బాగా ప్రార్థన చేయండి, అందువలన బలము, ధైర్యము, విశ్వాసము కలుగును. లోబడియుండుట నేర్చుకొందురు. క్రొత్త క్రైస్తవులగుదురు. సహింపు శక్తి కలుగును. కష్టాలు తప్పించుకున్నటకు ఉపాయములు కలుగును. పనులు బాగా చేయటం నేర్చుకొందురు. మోషేకు
పొద కనిపించెను, అగ్ని కనిపించెను. కానీ సమీపమునకు వెళ్ళినప్పుడు మాత్రం దేవుని స్వరము వినబడెను. అలాగే ఇశ్రాయేలు మధ్య దేవుడు ఉన్నాడు, కానీ పైకి శ్రమలు మాత్రమే కనబడుచుండెను. కానీ నిజముగా శ్రమల మధ్య దేవుడు ఉన్నాడు. అలాగే మనకు శ్రమలు ఉన్నను, మన ప్రార్థనలు వినబడినట్లు కనబడినను, ఆయన నిజముగా చాటున నుండి మన మొర ఆలకించును. మన చేత ప్రార్థన చేయించుటకును, మనలను తర్పీదు చేయుటకును, అన్యులు మనలను చూచి పాఠము నేర్చుకున్నటకును ఆయన మౌనముగా నుండును. యూదులు పస్కాను ఆచరించినప్పుడు గొర్రెపిల్ల రక్తము వాడిరి, ఆ మాంసమును కూడా తినిరి. యూదులు పస్కాను ఆచరించినప్పుడు చేదు కూరలు తినిరి. యూదులు పస్కాను ఆచరించినప్పుడు ప్రయాణము చేయుచుండిరి. ప్రభువు భోజనం అప్పుడు యేసు ప్రభువు శరీరము రక్తము వాడబడును గనుక ప్రభువు భోజనం అప్పుడు పాపములు ఒప్పుకొనుట ఉండవలెను, ప్రయాణము ఉండవలెను. అనగా ప్రభువు భోజనము తీసుకొనుచు మనము రాకడకు సిద్ధపడవలెను. పస్కా ఎందుకు ఆచరించబడెను? ప్రయాణము కొరకు, శరీర బలము కొరకు, కీడు రాకుండుటకు, 6 లక్షల మంది ఒకచోట సహవాసం చేయుటకును, అలాగే మనము రాకడకు వెళ్ళుటకు, ఆత్మ బలమునకు, కీడు రాకుండుటకు, ప్రభువుతో సహవాసము కలిగి ఉండుటకు, పాప క్షమాపణ కొరకు, చివరగా యేసు ప్రభు వల్లే మనము మారిపోవుటకు ఆయన మన కొరకు ప్రభు భోజనము ఏర్పాటు చేసెను. దీవెన. ఇలాగూ ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలు వలె అగ్ని వంటి శ్రమల మధ్య కాలిపోకుండా కాపాడబడే ధన్యత ఆయన శరీర రక్తముల బలము వలన మహిమ మేఘము ఎక్కువ అంతస్తు ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.